ఎన్నాళ్లకు మళ్లీ దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో వెళ్లిన ఆప్కు ఈసారి భంగపాట ఎదురైంది. ఈ పార్టీని గద్దెదించి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీలో విజయం సాధించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అందరూ ఊహించినట్లుగానే బీజేపీని విజయం వరించింది. చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయి, కానీ ఇక్కడ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసినట్లుగానే జరిగింది. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీ 12 ఏళ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేసింది. ఆప్ కంచుకోటలను బద్దలు కొట్టి పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఫలితాలు మొదలైనప్పటి నుంచి బీజేపీ దెబ్బకు ఆప్ విలవిల్లాడింది. గతంలో జైలుకెళ్లిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ బాగా దెబ్బతీసింది. बाल बच गई आतिशी, अरविंद केजरीवाल गए, मनीष सिसोदिया गए, सौरभ भारद्वाज गए, दुर्गेश पाठक गए, ये सब गए. आम आदमी पार्टी की वो क्रूर जो शीर्ष नेतृत्व था वो सब चले गए. ये है मोदी जी की सुनामी, मोदी जी के गारंटी की सुनामी और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के मेहनत की जीत और हमारे बीजेपी दिल्ली के सभी कार्यकर्ताओं की जीत, पदाधिकारियों की जीत और हम मिल करके दिल्ली की जनता को करते हैं नमन. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గెలిచారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. షాకూర్ బస్తీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 19,000కు పైగా ఓట్ల తేడాతో సత్యేందర్ జైన్ ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై 900 ఓట్ల తేడాతో గెలిచారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న అతిషి చివరి రౌండ్లో పుంజుకొని గెలుపు వైపు దూసుకెళ్లారు. గడిచిన 6 ఎన్నికలలో బీజేపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. గతంలో బీజేపీ 3 సార్లు కాంగ్రెస్ చేతిలో, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో 3 సార్లు ఓడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 3 దశాబ్దాల నుంచి బీజేపీకి ఢిల్లీ అందని ద్రాక్షలాని మిగిలింది. గత 3 లోక్సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో అన్ని సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం గెలవలేకపోతూ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్ గట్టిగా ఫిక్స్ చేసుకుని రిజల్ట్స్ సాధించింది. ఢిల్లీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో విజయం వరించింది. గత ఎన్నికల్లో అమిత్ షా ఫోకస్ పెడితే ఈసారి మోదీనే స్వయంగా రంగంలోకి దిగి ఆప్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ విమర్శలతో వేడి పెంచి ప్రజల్లో చర్చకు తెరలేపారు. दिल से धन्यवाद कि आप लोगों को आजादी मिली नर्क की जिंदगी से. दिल्ली वालों, प्रधानमंत्री मोदी जी की डबल इंजन की सरकार, अब वो सारी चीजें, कैपिटल कैसे होना चाहिए, एक राजधानी कैसे होनी चाहिए, वो आप लोगों को जरूर ये सरकार बनाएगी. क्योंकि मोदी जी की कथनी करने में अंतर नहीं है. 27 साल का वनवास आप लोग काटे, एक अच्छी जिंदगी, एक अच्छी हवा, अच्छे पानी के लिए, अच्छे भविष्य के लिए, अच्छी राजधानी के लिए अभी से मैं बधाई देना चाहता हूं. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 12 రిజర్వ్డ్ సీట్లు కాగా మిగిలిన 58 జనరల్ సీట్లు. ఈ నెల 5వ తేదీ బుధవారం రోజు జరిగిన ఎలక్షన్స్ లో 60.54% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. 2013లో 66%, 2015లో 67%, 2020లో 63% ఓటింగ్ నమోదవగా ఈసారి 60.4%కి పడిపోయింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు రావాలి. అంతకుముందు ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకే స్పష్టమైన తీర్పు వచ్చింది. దాదాపు 40కి పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది.
కాంగ్రెస్ ఈసారి ఆప్ బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లైనా వస్తాయని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఆప్ భారీగా నష్టపోయింది. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నా కలిసి పోటీ చేయలేదు. 2024 లోక్సభ ఎలక్షన్స్ కలిసి పోటీ చేసి ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని బరిలోకి దిగాయి. కానీ బీజేపీ ముందు ఈ రెండు పార్టీలు చెల్లాచెదురయ్యాయి. వాస్తవానికి కాంగ్రెస్ ఆప్ గనుక కలిసి పోటీ చేసి ఉంటే మరికొన్ని స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచి ఉండేవారు. చాలా నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమికి ఒక రకంగా కాంగ్రెస్ కారణమైందనే అపవాదను మూటగట్టుకుంది ఆ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే చెప్పాలి. వాస్తవానికి ఢిల్లీలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లదే మెజారిటీ. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. కాంగ్రెస్ ఆప్ పార్టీల మధ్య పొత్తు లేకపోవడం వల్ల ముస్లిం ఓటర్లు రెండుగా చీలిపోయారు. చివరకు అది బీజేపీ అభ్యర్థుల గెలుపుకే కారణమైంది. ఢిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగ ఓటర్లతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారితో సహజంగానే చైతన్యం ఎక్కువగా ఉంటుంది. పార్టీ స్థాపించిన కొద్ది నెలల్లోనే 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లకు గాను ఏకంగా 28 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ ఆప్ కు మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2013 తర్వాత ఆప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది కాలానికే పడిపోవడంతో 2015లో ఎన్నికలు నిర్వహించగా ఏకంగా ఆప్ 67 సీట్లు గెలవడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఉలిక్కిపడ్డాయి. తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ 62 సీట్లు గెలుచుకుంది. 2015, 2020లో ఢిల్లీలో సొంతంగా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి విజయం సాధిస్తామని ఆశిస్తున్న సమయంలో ఓటమి ఎదురైంది. చివరిసారి 1993లో బీజేపీ ఢిల్లీలో గెలిచింది. ఆ సమయంలో 49 సీట్లు సాధించినప్పటికీ 5 ఏళ్లలో 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ. తొలిసారి మదన్ లాల్ ఖురానాను, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మను, చివరికి సుష్మా స్వరాజ్ను ముఖ్యమంత్రిగా చేసింది. ఆ సమయంలో పెరిగిన ఉల్లిగడ్డల ధరలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయి. మూడు సార్లు ముఖ్యమంత్రులను మార్చిన ప్రయోగంతో 3 దశాబ్దాలుగా మళ్లీ ఢిల్లీలో అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. ఆ తర్వాత ఆప్ అధికారంలోకి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సమయానికి అతిశీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ప్రత్యేకంగా ఫలానా కారణాలతో కేజ్రీవాల్ పార్టీ 4వ సారి గెలవలేకపోయిందని చెప్పలేం. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా ఓటమి ఎదురవుతుండటంతో జీర్ణించుకోలేకపోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీని గెలవాలని పట్టుదలతో ముందుకెళ్లింది. దాదాపు గత 5 ఏళ్లుగా ఢిల్లీపై గట్టి పట్టు బిగిస్తూ వచ్చింది. పబ్లిక్ సమస్యలపై నిరంతరం బీజేపీ నేతలు ఆప్ సర్కార్పై పోరాటం చేస్తూ వచ్చారు. ఢిల్లీలో ఎక్కడెక్కడ స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆందోళనలు చేశారు. కొన్నిసార్లు ఆప్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేశారనే చెప్పాలి. ఎన్డీఏ మిషన్ మహారాష్ట్ర ముగిసిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా ఢిల్లీపై ఫోకస్ పెట్టింది. 2014 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న బీజేపీకి ఢిల్లీ పీఠం మాత్రం దక్కడం లేదు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వేరే పార్టీకి అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఈసారి ఆప్ను గట్టిగా ఎదుర్కొనేందుకు బీజేపీ అన్ని వ్యూహాలను రచించింది. నిజానికి ఢిల్లీలో బీజేపీకి అంత ఈజీగా గెలుపు దక్కలేదు. గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు.
కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని నేరుగా కలుసుకొని ఇంటింటికెళ్లి ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 40కి పైగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లోని వారంతా మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీలు లక్ష్యంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా ఆప్ అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని చేశారు. ఎలక్షన్స్ లో బీజేపీ సీఎం అభ్యర్థి ఫేస్ లేకుండా కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొంది. గతంలో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ ఫార్ములా బీజేపీకి సీఎం పీఠం దక్కేలా చేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను బీజేపీ అప్లై చేసి 28 ఏళ్ల తర్వాత విజయాన్ని సాధించింది. चुनाव का परिणाम और उत्तर प्रदेश की अयोध्या जनपद की मिल्कीपुर विधानसभा उपचुनाव का परिणाम झूठ एवं लूट की राजनीति पर पूर्ण विराम का स्पष्ट संकेत कर रही है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में सेवा, सुरक्षा, सुशासन और लोक कल्याणकारी जो कार्य पिछले 11 वर्षों से निरंतर चल रहे हैं उनकी विजय है. दिल्ली में झूठ और लूट की राजनीति पर पूर्ण विराम हुआ है. ఢిల్లీ ఎన్నికలకు సరిగ్గా 5 రోజుల ముందు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 40 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. అందువల్ల కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వేతన జీవులకు 12 లక్షల వరకు ప్రకటించిన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఆప్ ఓటమికి కారణంగా బీజేపీ గెలుపునకు మంత్రంగా పనిచేసిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈసారి కూడా ఆప్ సంక్షేమ పథకాలను నమ్ముకొని బొక్కబోర్లా పడింది. ఆమ్ ఆద్మీ ఇచ్చిన హామీలను నమ్మని ఢిల్లీ ఓటర్లు బీజేపీ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీని గెలిపించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తామిస్తున్న ఉచిత పథకాలన్నీ ఆగిపోతాయని ఆప్ నాయకులు ప్రచారం చేసినా ఓటర్లు సీరియస్ గా పట్టించుకోలేదు. ఇక్కడ మార్పును కోరుకున్నారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని మోదీ పదే పదే చేసిన విమర్శలు బీజేపీ అభ్యర్థులకు బాగా కలిసొచ్చాయి. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి, కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ పాలన కొనసాగుతుంది. అయితే ఢిల్లీ ఎల్జీతో మొదటి నుంచి ఆప్ సర్కార్కు అంత సఖ్యత లేదు. తరచూ ఏదో ఒక విషయంలో ఢిల్లీ ఎల్జీకి కేజ్రీవాల్ కు వార్ నడిచింది. ఇద్దరూ చాలా సార్లు ఘర్షణ పడ్డారు. కేజ్రీవాల్ నిర్ణయాలను పలు సందర్భాల్లో ఎల్జీ బహిరంగంగా వ్యతిరేకించారు. ఇది కూడా ఆప్ ఓటమికి ఒక కారణమైందని చెప్పాలి. सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. ఢిల్లీలో బీజేపీ విజయానికి ఆప్ ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని చుట్టుపక్కలున్న రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. గెలుపు ఈజీగా సాధ్యమైంది. 2017 నుంచి అంటే 2 సార్లు యూపీలో గెలిచిన బీజేపీ యోగి నేతృత్వంలో పరిపాలన చేస్తోంది. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న హర్యానాలోనూ బలమైన ఎదురుగాలులు వీచినా మూడోసారి అధికారం దక్కించుకొని పగ్గాలు చేపట్టింది. అంతేకాదు 2023లో రాజస్థాన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారం నుంచి దించి పగ్గాలు చేపట్టింది బీజేపీ. ఈ పరిణామాలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
కొన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. 1998 నుండి ఢిల్లీలో అధికారంలో లేకపోవడం బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. 2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం బీజేపీని మరింతగా కుంగదీసింది. ఎక్కడైతే పడిన చోట గెలవాలని అంటారో ఈసారి అదే చేసి గెలిచి నిలిచింది కమలదళం. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పాలిటిక్స్ లోకి వచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్ ను చివరకు అవినీతి పరుడుగా చిత్రీకరించి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంలో సక్సెస్ అయి ప్రతీకారం తీర్చుకుంది బీజేపీ. కేజ్రీవాల్ మద్యం పాలసీ కుంభకోణంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, అందుకే ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారని చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పనిచేసిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంపైన బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ నివాసాన్ని శీష్ మహల్ అని ప్రచారం చేసింది. అంటే అద్దాల రాజభవనం అని అర్థం. జన్ లోక్పాల్ అని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి తన అధికార నివాసాన్ని మరమ్మతులు చేసుకోవడాన్ని ప్రజల్లో తీవ్రంగా ఎండగట్టడంలో సక్సెస్ సాధించింది బీజేపీ. ఢిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు కాగ్ నివేదిక బయటపెట్టడంతో బీజేపీకి ఆయుధమైంది. విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థికులు కావడంతో ఈ అంశాన్ని గుర్తించారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తుందన్న ఆ ప్రచారం పనిచేయలేదు. ప్రధాని మోదీ తాను ఆ నీటినే తాగుతానని ప్రచారంలో స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ను ఓటర్లు నమ్మలేదు. హర్యానా ముఖ్యమంత్రి సైని సైతం ఆ నీటిని తాగి చూపించడంతో కేజ్రీవాల్ ఆరోపణల్లో నిజం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా బీజేపీ గెలుపునకు బాటలు వేశాయి. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ పథకాలను నిలిపివేయమని, అలాగే కొనసాగిస్తామని చెప్పడంతో ఓటర్ల మనసు గెలుచుకుంది బీజేపీ. లెఫ్టినెంట్ గవర్నర్ వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఆప్ చేసిన వాదనలను ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం తమకు మంచిదని బీజేపీని నమ్మడంతో గెలుపు సాధ్యమైంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ గా ఉన్న కేజ్రీవాల్ గతేడాది మార్చిలో అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆయన సెప్టెంబర్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రజలు తనకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని చెప్పి పదవి నుంచి దిగిపోయి సీనియర్ నేతగా ఉన్న అతిషికి అప్పగించారు. కష్టకాలంలో ఉన్న పార్టీని అతిషి ముందుకు నడిపించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలవలేకపోయింది. ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢిల్లీ రాజకీయాలు ఎప్పుడూ చాలా భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఢిల్లీలో ఓటర్లు బీజేపీకి జై కొట్టి ఆప్, కాంగ్రెస్ పార్టీలను పక్కన పెడుతూ వచ్చారు. అదే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీని పక్కన పెట్టి ఆప్ ను అక్కున చేర్చుకొని అధికారాన్ని అప్పగించేవారు. అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆప్కే పట్టం కడుతూ తీర్పిచ్చేవారు. ఇలాగే 2014, 2019, 2024లలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 సీట్లను బీజేపీనే గెలుచుకుంటూ వచ్చింది. ఇక అప్పటి నుంచి బీజేపీ ఢిల్లీపై మరింత ఫోకస్ పెట్టి సీరియస్ గా పనిచేసి ఆప్ ఓటమి అంతు చూసి కసి తీర్చుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఓటర్ల అభిప్రాయాలు మారిపోతూ వచ్చాయి. దేశాన్ని పరిపాలించే పార్టీగా బీజేపీ ఉండాలని, ప్రధానిగా మోదీ ఉండాలని ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేశారు. ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకొని బీజేపీకి పట్టం కట్టారు. వాస్తవానికి రాష్ట్ర పాలన, జాతీయ ప్రాధాన్యాలు ఢిల్లీ ఓటర్ల ఎంపికను ప్రభావితం చేస్తుంటాయి. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ఎన్నో రాష్ట్రాలను గెలుచుకుంది. కానీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోయింది. అందుకే ఈసారి కమలనాథులు గట్టిగా టార్గెట్ ఫిక్స్ చేసుకొని కేజ్రీవాల్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రంగా చేసుకొని ప్రచారం చేయడంతో గెలుపు సాధ్యమైంది. एक विश्वास दिया है
और अच्छे कामों से देशवासियों की सेवा की है, उसके लिए दिल्ली के लोगों ने मोदी जी को आशीर्वाद देने की जीत दी है। जैसे केंद्र में तीसरी बार, महाराष्ट्र और हरियाणा में तीसरी बार प्रचंड बहुमत मिली, अब दिल्ली के लोग विकास चाहते हैं, दिल्ली के लोग सुशासन चाहते हैं, डबल इंजन सरकार। तो मोदी जी के मार्गदर्शन में, उनके आशीर्वाद से जनता की सेवा करें, ऐसी सरकार के लिए ये दिल्ली का वोट एक अहम भूमिका निभाएगा। 2012లో ఆప్ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కన్వీనర్ గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒంటి చేత్తో పార్టీని నడిపించి దేశంలో 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్ ని తీసుకువెళ్లారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ గత దశాబ్ద కాలం నుంచి కేంద్ర సర్కార్ను ఢీకొడుతూ వచ్చారు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలా మంది సీనియర్లు ఆప్ను వీడారు, కొందరు జైలుకెళ్లారు. ఈ ప్రభావం కూడా ఆప్ ఓటమికి దారితీసింది. కొన్నేళ్ల నుంచి ఆప్ కీలక నాయకులందరూ అనేక కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ వంటి వాళ్ళు వివిధ రకాల కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాజకీయంగానూ ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడింది. దీంతో ఆప్ ఓటు బ్యాంకును మెల్లగా బీజేపీ లాగేసుకోవడంతో ఆ పార్టీకి విజయం వరించింది. ఇక ఇప్పుడు తాజా ఎన్నికల ఫలితాల్లోనూ ఓటమి ఎదురై మరింత డీలా పడింది ఆప్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడం కేజ్రీవాల్ ముందున్న అతిపెద్ద సవాల్. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ వ్యూహం వెడిసికొట్టింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా కేజ్రీవాల్ తనని తాను అవినీతి వ్యవస్థ మీద పోరాడుతున్న వ్యక్తిగా చూపించుకోవాలన్న ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఈసారి నమ్మలేదు, మార్పును కోరుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా బీజేపీ గెలుపుతో ఆప్ ఓటమితో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ఉండగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారం దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అయితే రానున్న రోజుల్లో అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటేనే బీజేపీ బలంగా ఉంటుంది. లేదంటే ఢిల్లీ ఓటర్లు మళ్లీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఎఫెక్ట్ కూడా పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలకు బీజేపీ నెరవేర్చని హామీలు అస్త్రాలుగా మారే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ పరిణామాలు గమనించి బీజేపీ పాలన చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.